హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఏంటో కాదండి. మేము ఈరోజు షాపింగ్‌కి వెళ్తున్నాము. వరలక్ష్మి వ్రతం శారీ షాపింగ్ అండి. అలాగే మా బాబు ఇండిపెండెన్స్ డేకి సుభాష్ చంద్రబోస్ గెటప్ వేస్తున్నాడండి. అందుకే దానికోసం కూడా అలా డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నాము. బాబుకి ఎప్పుడు ఏ గెటప్ వేద్దామన్నా నాకు డ్రెస్ కావాలి అంటే నేను కంపల్సరీగా ఇక్కడికొచ్చే తీసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. బాబు ఏ గెటప్ వేసినా నేను అక్కడే తీసుకుంటున్నానండి డ్రెస్సెస్. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. ఆ షాప్ పేరు మై షాప్ అండి. అది జగదంబ ఏరియాలో ఉంటది. ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ డ్రెస్సే కాదండి. చాలా డ్రెస్సెస్ ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు. ఫ్యాన్సీ డ్రెస్సెస్ గానీ, మన లేడీస్‌కి కూడా ఉంటాయి. లేడీస్‌కి కూడా ఇలా ఈ డ్రెస్ ఏసుకుంటే మనకు బావుంటది అనిపిస్తే మాత్రం అక్కడికి వెళ్లి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన కలెక్షన్స్ గానీ, మీకు నచ్చిన డిజైన్స్ గానీ అన్నీ దొరుకుతుంటాయండి. నేను మా పిల్లలిద్దరికీ నార్మల్ డ్రెసెస్ గానీ, ట్రెడిషనల్ డ్రెసెస్ గానీ, ఫ్యాన్సీ డ్రెసెస్ గానీ నేను ఎక్కువ ఇక్కడే తీసుకుంటానండి. చాలా బావుంటాయి కలెక్షన్స్ గానీ, మెటీరియల్ గానీ చాలా బావుంటది. మనకి ఎక్కువ రోజులు కూడా వాడుకోవడానికి బావుంటాయండి. మా చిట్టి తల్లి చూడండి, తందే షాపు అన్నట్టు వెళ్ళిపోతుంది లోపలికి తోసుకుంటూ. మా చిట్టి తల్లి చూడండి ఎలాగ ఏడుస్తుంది. అక్కడున్న ఎవరో చిన్న పాప అంట తన చేతిలో ఉన్న తీసుకుందని ఏడుస్తుంది. వెళ్ళినంత వరకు ఏడ్చుకునే ఉందండి. కానీ తను పట్టించుకోలేదు. మేము షాపింగ్ చేసుకున్నాం. పట్టించుకోపోయేసరికి తనే ఏడుపాపేసింది. ఈ సైజు కూడా కరెక్ట్‌గా దొరుకుతుందండి. అది ఎలాంటి వాళ్ళకైనా దొరుకుతుంటది సైజ్ అనేది. కావాలంటే చూడండి బాబుకి ఆల్రెడీ చెక్ చేసి చూస్తున్నా. ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉండదండి. చాలా క్వాలిటీలో ఇస్తారండి. ఆ మెటీరియల్ గానీ, డ్రెసెస్ గానీ చాలా రోజులు వాడుకోవచ్చు కాబట్టి మనం డైలీ కొన్న వాళ్ళకైతే నచ్చుతదండి. చాలా బావుంటది. ఒకవేళ మీ పిల్లలకి గానీ ఇలాంటి డ్రెసెస్ ఏమైనా కావాలి అంటే ఒకసారి ఇక్కడికి వెళ్లి చూడండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. పిల్లలకి షూస్ గానీ, లేడీస్‌కి గానీ, జెంట్స్‌కి గానీ నార్మల్‌గా అయితే చిన్న పిల్లలకి చిన్న పాదాలు కదండీ! షూస్ దొరకడం చాలా కష్టమవుతది. ఇక్కడికి వెళ్లి ట్రై చేయండి. చాలా చిన్న షూస్ ఉంటాయి. బాబోయ్! ఇంత చిన్న షూస్ కూడా ఉంటాయా అని అనుకుంటారు. అంత చిన్న షూస్ ఉంటాయి. చిన్న పిల్లలకి రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయండి. జర్కిన్స్ అంటారు కదండీ! అది శీతాకాలంలో వాడుకోవచ్చు. వర్షాకాలంలో వాడుకోవచ్చు. అలాంటివి కూడా చిన్న చిన్న బేబీస్‌కి కూడా ఉన్నాయి. అలాగే మనం బేబీ బ్యాగ్స్ అంటారు కదండీ! పిల్లల్ని పట్టుకొని వేసుకుంటాం బ్యాగ్స్. అవి కూడా అక్కడ ఉన్నాయండి. పిల్లలకు ఉయ్యాల చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి చాలా చాలా ముద్దుగా ఉంది. పైన చిన్న చిన్న బొమ్మలు పెట్టారు. చాలా మెత్తగా ఉందండి. మొత్తం దూదితో చేసినట్టున్నారు. చాలా మెత్తగా ఉంది. చాలా క్వాలిటీగా కూడా ఉంది. సూట్స్ ఉంటాయి కదండీ! సూట్స్ పెద్ద పెద్ద వాళ్ళకే కాకుండా చూడండి ఎంత చిన్న పిల్లలకు కూడా సూట్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది. అలాగే చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి. మనం ఆ మాత్రం పెట్టొచ్చు అనిపిస్తది. ఆ క్వాలిటీలో ఉంటాయి ఇక్కడ బట్టలు. ఒకసారి మీకు అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా బావుంటాయి. వరలక్ష్మి వ్రతంకి చీర తీసుకోవాలి కదండీ! ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. నేను ఎప్పుడైనా చీర తీసుకోవాలంటే సౌత్ ఇండియాలోనే తీసుకుంటానండి. అక్కడ నచ్చకపోతే నేను ఎగ్జిట్ అయ్యి వేరే షాప్‌కెళ్తాను. ఓకే. అక్కడ నచ్చితే మాత్రం మరి వేరే ఆప్షన్ తీసుకోనండి. ఇప్పుడు సౌత్ ఇండియాకి వెళ్తున్నాను. వెళ్లి చీరలు చెక్ చేసుకుంటున్నాను. నేను పెద్దగా చీరలనేవి వాడను కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్‌లోనే తీసుకుంటానండి ఎప్పుడు. మరి తప్పదు అనుకునేటప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతాను. చీరల షాపింగ్ అయిపోయిందండి. చీరల షాపింగ్ అయిపోయాక బయటకొచ్చాము. మేము కొంచెం లేట్‌గా బయలుదేరడం. డిన్నర్ టైం అయిపోయింది. దగ్గరలో ఏదైనా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండి ఫుడ్ కూడా బావుండాలి కదండీ! అలాగని ట్రై చేస్తే హేలాపూర్ అనే రెస్టారెంట్ కనిపించింది. భోజనం అనేది ఆఫ్టర్‌నూనే ఉంటదంట. ఈవినింగ్ ఓన్లీ స్టార్టర్స్ లేకపోతే బిర్యానీ అలాంటివే ఉంటాయంట. ఇక్కడ కాంబో ఆఫర్స్ ఎక్కువుంటాయండి. ఒక ప్లేట్‌తోనే 3, 4 నాన్ వెజ్ ఐటెమ్స్ వస్తుంటాయి. ఆ కాంబో ఆఫర్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఒక కాంబోని 2 మెంబర్స్ తినొచ్చు. రైస్ అయితే అన్‌లిమిటెడ్ అండి. నేను ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ రావడం. మన వాళ్ళకి ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే ఫ్యామిలీతో ఇబ్బంది పడకూడదని చెప్పి ఎలా ఉంటదో ఏంటని చెప్పి నేను ఫస్ట్ ట్రై చేశానండి. చాలా బావుంది. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ ఉంటది. నైట్ అయితే భోజనం ఉండదు. మీకు స్టార్టర్స్, బిర్యానీ అలాంటివి తినాలనిపిస్తే వెళ్ళండి నైట్ అయితే. వెళ్ళి ట్రై చేసామండి. నైట్ కూడా కాంబోస్ ఉంటాయి. మేము ఒక ప్లేట్ కాంబో చెప్పామండి. అది మాకు ఇద్దరికి ఎక్కువైపోయింది. ఎందుకంటే అన్‌లిమిటెడ్ రైస్ అంట. బిర్యానీలో కూడా అన్‌లిమిటెడ్ రైస్ ఉంటదండి. మాకు వింగ్స్ ఒక 4 వచ్చాయండి. తర్వాత 2 ఫిషెస్ వచ్చాయి. తర్వాత బిర్యానీతో 2 లెగ్స్ వచ్చాయండి. 2 కూల్ డ్రింక్స్ వచ్చాయి. 350 అయిందండి కాంబో. పర్లేదు కదండీ! రీజనబుల్ ప్రైజే అనిపించింది. ఎందుకంటే అన్‌లిమిటెడ్ రైస్ ఇస్తున్నారు. మీరెప్పుడైనా తినాలి అనిపిస్తే ఫ్యామిలీ ఎక్కడి నుంచో బయట నుంచి విశాఖపట్నం వచ్చి తినాలి అనిపిస్తే జగదంబ ఏరియాలో ఉంటదండి. ఎళ్లి ఒకసారి తిని టేస్ట్ చేయండి. మీకోసమే వెళ్లి ఒకసారి ట్రై చేశాను. చాలా బావుందండి. అలాగే చికెన్ మంచూరియా చెప్పానండి. కానీ నాకు ఆతృత ఎక్కువ కదా! వీడియో తీయడం మర్చిపోయాను. రెప్పటికొస్తదా తినేద్దాం అని చెప్పి తినేసానండి. అందుకే అది కవర్ అవ్వలేదు. కానీ స్టార్టర్స్ కూడా చాలా బావున్నాయి.
స్టార్టర్స్ కూడా చెక్ చేద్దామని చెప్పి నేను ఆ మంచూరియా తెప్పించాను. కానీ మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ ఎప్పటికొస్తదని చెప్పి నేను తినేసానండి. కానీ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. అంతేనండి. ఈరోజు మా షాపింగ్ అయిపోయింది. బాయ్ బాయ్.